హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి వెంగళరావు నగర్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో తిరిగే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇక్కడ పొలిటికోస్ మీడియా చేస్తున్నటువంటి సర్వే రిపోర్ట్ కావచ్చు, అలాగే మనం స్వయంగా తెలుసుకున్నటువంటి రిపోర్ట్ ద్వారా కూడా ఇక్కడ ప్రజలు ఏ విధంగా వారి హావభావాలు ఏంటి, అసలు వారు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు, సో వారు ఎవరి పాలనతో తృప్తి చెందున్నారు, అసంతృప్తి చెందున్నారు, సో వారి మాటలోనే అడిగి తెలుసుకున్నారు అసలు ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరికి అసలు ఇక్కడ ఉన్నటువంటి అటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ పార్టీలో ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉంది ఇక్కడ వెంగళరావు నగర్ ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ప్రజలు కావచ్చు. సరే, వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఎవరిని గెలిపిస్తే బాగుండని వారు ఆలోచిస్తున్నారు కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జూబ్లీహిల్స్లో ప్రజెంటు మేము ఇక్కడ ఉన్న వాతావరణాన్ని, మేము ఇక్కడ ఉన్న జనాలను చూసే దాన్ని బట్టి డెఫినెట్గా కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుందంటే గత ప్రభుత్వము అప్పుల తెలంగాణను చేసిన ఉద్దేశంతోన ఏ ఇంటికి ఏ ఒక్క పార్కుకి వెళ్ళినా కానీ ప్రతి ఒక్క ఓటరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని చెప్పేసి గంటాపదంగా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా కాంగ్రెస్ పాలన మొదలై, సో కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పాలన జనాలు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పాలన మెచ్చుకుంటున్నారు. అంటే మహిళలు అనుకోండి, ఉచిత బస్సు, తర్వాత విద్యుత్ పరంగా చూస్తే ఉచిత కరెంటు, ఈ విధంగా జనాలు ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలో దరిదాపుగా అన్ని రీచ్ అయ్యినరు. కాబట్టి కాంగ్రెస్ మక్కువ చూపిస్తారు ప్రతి ఒక్క జనాలు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది. నవీన్ యాదవ్ ఎందుకు గెలుస్తుందని అంటే ఆయన ఇక్కడ లోకల్ వ్యక్తి. ప్రజెంట్ ఇక్కడ నుంచి 3 టైమ్స్ అవుతుంది, ఇది 3 టైమ్స్ ఆయన వర్క్ చేయడంలో ఇక్కడ జూబిల్స్లో ఎలా చేస్తున్నాడు, చిన్న పిల్లలకు, పెద్దలకు అనుకో, స్కూల్ కనుకో, చిన్న పనులకు అనుకో, రోడ్డు పనుల విషయంలో డామినేషన్ లేకుండా అతడు వర్కౌట్ చేస్తున్నాడు. ఓడిపోయినా గెలిచినా ఒకే విధంగా పాల్పడి ప్రజల్లో కలిసి వెళ్తున్నాడు, ప్రజల సేవ చేస్తున్నాడు. కాబట్టి నవీన్ యాదవ్కు ఓటేయాలని వాళ్ళు చాలా ప్రజలు, మేము తిరిగే ఏరియాలో జూబిల్స్లో అక్కడ ఖచ్చితంగా స్పందన అనేది కాంగ్రెస్కు ఓటు వేయాలనేది 100% చెప్తున్నారు వాళ్ళు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలన మంచిగా ఉందా, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన మంచిగా ఉందా? బీఆర్ఎస్ పాలనతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ దరిదాపులో 99% ప్లస్. ఎందుకు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో హామీలు ఇచ్చినవి ఉన్నాయి కదా, అక్కడ స్టెప్ బై స్టెప్ ఓటెనక ఒకటి చిన్నగా స్లోగా పద్ధతి ప్రకారంగా వాళ్ళు సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు చేసిన పథకాలు ఏమున్నాయంటే రేషన్ కార్డులు టోటల్గా అయినాయి. కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ప్రభుత్వం చేసిన కేసీఆర్ రేషన్ కార్డులు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఇయర్స్ అవుతుంది కదా, 1 ఇయర్ అండ్ హాఫ్లోనే రేషన్ కార్డులు కంప్లీట్ చేశారు. అది ప్రతి ఒక్కరికి, పేద పెట్ట వాళ్ళకి అందరికీ ఉపయోగపడేది. అది ఒక పాయింట్. ఇంకో రెండో పాయింట్ ఏంది, రైతు బీమా అనేది రైతుకు పంట పండించే రైతులకు గవర్నమెంట్ కొనుగోలు ప్రతి ఒక్కటి కొంటుంది. అయితే కేసీఆర్ ప్రభుత్వంలో వడ్లు పండించేవానికి పండియొద్దని కేసీఆర్ చెప్పింది. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్లను ప్రతి రైతును ఆఫర్గా 500 మెజార్టీగా పెట్టి కూడా, ఎక్కువ ఇచ్చి కూడా, అంటే 2500 ఉన్న రేటును 3000 పెట్టి కూడా కొంటున్నాడు. ఎందుకు? బోనస్ ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది. రైతులను కూడా అకౌంట్లో అమౌంట్ పడ్డాయి, అక్కడ ఆ ఏరియాలో ఖచ్చితంగా పడ్డాయి. అందుకోసము రైతులు కూడా అక్కడ అవమానిస్తున్నారు. ఇక్కడ టౌన్లో జరిగే ఎలక్షన్ల కోసము ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ రైతు అనేది ఉండడు కదా, ఇక్కడ జరిగే విషయంలో ఏమున్నదంటే మాకు నవీన్ అన్న చాలా పనిచేసిండు. ఖచ్చితంగా కాంగ్రెస్ రూలింగ్లో ఉంది, ప్రభుత్వం ఉన్న వాళ్ళకి చేసుకుంటేనే మేము డెవలప్మెంట్ అవుతాం. ఆ డెవలప్మెంట్ కోసమే మేము ఖచ్చితంగా నవీన్ అన్నకు ఓటేయాలనేది ఇక్కడ ప్రజలు సుముఖంగా చెప్తున్నారు మాకు. మా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకు గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ? మహిళలకి ఉచిత బస్సు ఇచ్చాడు కదా. ఉచిత బస్సు ఇచ్చాడు. మీకు ఇస్తాను 2500 ఇంక ఇవ్వలేదు కదా? ఇస్తారా? ఇస్తా అన్నారా? అంటే నేను ఇప్పుడు మాది ఆంధ్ర, పైగా నేను ఇప్పుడు మొన్నే మార్చుకున్న ఓటు నవీన్ యాదవ్ గారి. సో నవీన్ యాదవ్ ఓటేస్తారా మీరు? అవును, కన్ఫర్మ్గా. నవీన్ యాదవ్ మరి గెలిస్తే పని చేస్తాడు అమ్మ ఇక్కడ? ఖచ్చితంగా చేస్తాడు, ఈ ఏరియా బిడ్డ గారు. ఈ ఏరియా వరకు అయితే చేస్తాడు, నమ్మకం ఉందా? అవును, ఉందండి. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలన మంచిగా ఉందా, ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన మంచిగా ఉందా? కాంగ్రెస్ పాలనే మంచిగా ఉందా? కాంగ్రెస్ నాయకుల మీద నమ్మకం ఉందా, గెలిస్తే నమ్మకం ఉందండి. రేవంత్ రెడ్డి సార్ ఉన్నారు కదా. నా జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? అన్న, నా పేరు నరేందర్ యాదవ్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం. ఇప్పుడు ఈ ఏదైతే మాగంటి గోపీనాథ్ గారు
హఠాత్ మరణం పొందిర్రో ఇది బై ఎలక్షన్ స్టార్ట్ అయింది. అది మూడోసారి అవకాశం ఇచ్చింది జూబ్లీహిల్స్ నియోజకవర్గం. ఈ ఎలక్షన్లో మాత్రం ఎక్కడ పోయినా ఏ డోర్ కొట్టినా డోర్ టు డోర్ మేము కూడా తిరుగుతున్నాం. భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఇద్దాము అనే ఒక మంచి ఆలోచనతోటి ఓటరు ఉన్నారు. సో దాదాపు 2 ఏళ్ళ కాంగ్రెస్ పాలన మొదలై 2 ఏళ్ళు అవుతా ఉంది. సో ఈ 2 ఏళ్ళ పరిపాలన ఎలా ఉందనిపిస్తుంది? ప్రజలలో మాత్రం మాకు ఇక్కడ కూడా గొప్పగా కనిపిస్తలేదు. ఓకే 2 ఇయర్స్ చేసిండు కానీ గొప్పగా కాంగ్రెస్ గురించి ఎవరేం పెద్దగా చెప్పుకుంటలేరు. ఎక్కడ చూసినా మాకు పింఛన్లు వస్తలేవు, మాకు వీడో పింఛన్ వస్తలేదు, మేము ఆల్రెడీ గతంలో చేసినవి రాలేవు, డబల్ బెడ్రూమ్ రాలేదు, ఏం లేదు అని కొద్దిగా హట్ అయితే ఉన్నారు పెద్దగా. 2 ఏళ్ళ పాలనతోటి ప్రజలు విసిగిపోయి అంటే కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది వచ్చా, ప్రజల్ని తన హక్కును చేర్చుకోవడంలో ఫెయిల్ అయిపోయింది అనుకోవచ్చా? ప్రజలను దగ్గరికి తీసుకోవడంలో మాత్రం ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్. ఈ ఎలక్షన్ ఉన్నదనేసే కదా ఇంకా అంగు ఆరబాటం చేసుకున్నాను, ప్రజల దగ్గరికి తీసుకోలేకపోయింది. అసలు ప్రజలు ఎందుకు బీజేపీకి ఓటేయాలంటారు? అంటే మీరు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, సో మిగతా వాళ్ళు కూడా బీజేపీకి అసలు ఎందుకు సపోర్ట్ చేయాలంటారు? అసలు బీజేపీని ఎందుకు నమ్మాలంటారు? ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ రెండింటిని కాదనుకొని బీజేపీకి ఎందుకు ఓటేయాలనుకుంటారు? అంటే మీరు ఒక సామాన్య ప్రజలుగా మీరు బీజేపీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, సో అలాగే మిగతా ప్రజలు ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీలో యువ నాయకుడు, ఆయనకు ఒక అవకాశం ఇద్దామనే ఒక ఆలోచన. ఇంకొకటి, భారతీయ జనతా పార్టీ గెలిస్తే చాలా మటుకు మార్పు వస్తుంది. అసెంబ్లీలో నిలదీయచ్చు మనం. ఒక సీటు కాంగ్రెస్కి ఇస్తే పెద్ద గొప్ప ఏం లేదు, నిలదీసే వ్యక్తి ఒకటి కావాలి అని అనుకున్నప్పుడు ఒకటి భారతీయ జనతా పార్టీకి ఇస్తే బాగుంటుంది. ఇంకొకటి, మా భారతీయ జనతా పార్టీగా కానీ ఇక్కడ జూబ్లీహిల్స్లో కొట్టింది అనుకోండి, ఇక్కడ నుంచి చాలా బాగా మార్పు వస్తుంది. చాలా అంటే చాలా రాబోయే ఎలక్షన్లకు ఇది ఒక బూస్ట్ లాగా పనికొస్తుంది. అదొకటి ప్రజలు ఆ విధంగానైతే ఆలోచన ఉన్నారు. మీరు బీజేపీకి ఓటేస్తా అంటున్నారు, అటు ప్రతిపక్ష పార్టీలు ఏమో అసలు బీజేపీకి డిపాజిట్లు వచ్చే అవకాశం లేవంటున్నారు. మరి సార్ వాళ్ళ మాట కామన్, అది నేనేమంటలేను కదా, కామన్. మళ్ళీ అంత లేనిది ఇంత ఎందుకు లొల్లి పంచాయత్, ఎందుకు ఉరుకులాట? ఏం లేనప్పుడు కామ్గా ఉండొచ్చు కదా. ఇలా సర్వేలలో మేము లేమా? ఇదే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అబద్ధం చెప్పదు కదా, దాంట్లో సర్వేలో భారతీయ జనతా పార్టీ కూడా ఉన్నది. నేను అంటున్నది కాదు, సర్వేలలో కూడా మొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. ప్రజలలో ఓటు బ్యాంకు పెంచుకుంటూ దినాభివృద్ధి చెందుతుంది భారతీయ జనతా పార్టీ. రేపు ఏం జరుగుతుందేమో 11వ తారీఖు ఓటర్ అయితే చెప్పలేడు. ఆయన 11వ తారీఖు సైలెంట్ ఓటు బ్యాంక్లో మాకు చాలా నమ్మకం ఉన్నది, భారతీయ జనతా పార్టీకి పడుతుందని. అలా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందన్న? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఒక వాగ్దానం చేశారు. ఏమని చేశారంటే, వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ 6,000 రూపాయలు ఇస్తాము, 4,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు. ఇప్పటి వరకు గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు ఇవ్వట్లేదు. అయితే ఇప్పుడున్న మేము చూసిన ప్రకారం ఏంటిదంటే, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని అందరూ అంటున్నారు. ఎందుకంటే ఈ పెన్షన్ పెంచకపోవడం వలన మాకు ఇబ్బంది అవుతున్నది. పెన్షన్లు పెంచాలని మేము చేస్తున్నాము. మా వికలాంగులకు పెన్షన్ ఒకటి పెంచాలని, రెండో విషయం ఏంటంటే డబల్ బెడ్రూమ్ కావాలని అన్నాము, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని అడిగాము. ఇంతవరకు హామీలు చేయలేదు. ఆర్టీసీలో కూడా మాకు ఉచిత బస్సు అన్నారు, ఇప్పటివరకు ఆర్టీసీలో ఉచిత బస్సు కాకుండా మేము బస్సు ఎక్కడం వలన కూడా వికలాంగులను మాకు చిన్న చూపు చూస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ మాకు స్పందించడం లేదు. మా వికలాంగుల రిజర్వ్డ్ ఉన్న సీట్లు కూడా మాకు చేయట్లేదు. బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలని అడిగాము, ఇంతవరకు కూడా మాకు బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఇప్పటివరకు భర్తీ చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే 2016 చట్టం, ఆ పవర్ చట్టం ఏమిటంటే వికలాంగులకు ఎక్కడ అన్యాయం జరగకుండా ఎక్కడెక్కడ ఎంతవరకు మాకు న్యాయం జరుగుతుందో అది కూడా చట్టం అమలులోకి తేవాలని అడిగాము, ఇంతవరకు మాకు అమల్లోకి చేయలేదు. ఇవన్నీ వాగ్దానాలు చేయాలనుకున్నాము. కావున మాకు బీఆర్ఎస్ పార్టీ వస్తుందని మాకు నమ్మకం ఉన్నది. సునీతక్క గెలుస్తుంది అనేది మాకు ఖచ్చితంగా ఉంటుంది. సునీతక్క గెలుస్తేనే మాకు వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం మా వికలాంగుల తరపున. జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? 100% అన్న కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ఉంది బట్టి స్కీములు కూడా పబ్లిక్కి మంచిగానే అందుతున్నాయి అన్న. కాంగ్రెస్ని ఎందుకు గెలిపించాలంటారు? ఎందుకంటే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉందని రాష్ట్రం అంతా చెప్తా ఉంది. సో అట్లాంటి టైంలో కాంగ్రెస్ ఎందుకు గెలిపించాలి అన్న? స్కీమ్స్ మాత్రం వస్తున్నాయి అన్న, రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి స్కీమ్స్, వచ్చే వాళ్ళకి వస్తూనే ఉన్నాయి స్కీమ్స్. కొంచెం ఇన్కమ్ ఉందైనా స్కీమ్స్ మాత్రం వస్తున్నాయి అందరికీ. సో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలన కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన కావచ్చు, రెండింటిని పోల్చుకుంటే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ గెలుస్తారు అన్న. సో ఆ ఇద్దరి పాలన పైన అభిప్రాయం ఏంటి? అంటే కేసీఆర్ ఏ విధంగా చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా చేస్తా ఉన్నారు? కేసీఆర్ ఎంత దోచుకుండో అందరికీ తెలిసిందన్న.
ఎంత సంపాదించారు షార్ట్ పీరియడ్లో, డెవలప్మెంట్ కంటే కూడా దోసుకుంది ఎక్కువ ఉందన్న వాళ్ళు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ ముగ్గురు అభ్యర్థులు చూసుకుంటే ఎవరైతే నవీన్ యాదవ్ కావచ్చు, మాగంటి సునీత కావచ్చు, లంకల దీపక్ రెడ్డి కావచ్చు, ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఉన్నారో, సో ఈ ముగ్గురు అభ్యర్థుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది ఇక్కడ ఈ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ? నవీన్ యాదవ్ అన్న గెలుస్తాడన్న నవీన్ యాదవ్ గెలుస్తారు. పక్క. సో రెండో స్థానంలో ఎవరు ఉండే అవకాశం? ఇక అది తెలియదు అన్న. ఫస్ట్ మాత్రం నవీన్ అన్న వస్తాడు, గెలుస్తాడు. సో నవీన్ యాదవ్ పైన నమ్మకం ఉందా ఇక్కడ గెలిస్తే లోకల్లో పనిచేస్తాడని? చేస్తాడు అన్న. ఎందుకంటే ఇంతకుముందు కూడా సోషల్ వర్క్ చాలా చేసిండు అన్న. ఎమ్మెల్యే కానప్పుడు కూడా, అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి లేకున్నాడు, సోషల్ వర్క్ చాలా చేసిండు ఇంతకుముందు కూడా. ఎక్కడ పోయినా కానీ ఎక్కడ ప్రజలు చెప్తున్నారు, అన్న మీరు మాకు చాలా సహాయం చేసిర్రు అన్న, ఎప్పుడన్నా ఎనీ టైం వచ్చినా కానీ మీరు మాకు సాయం చేస్తుండని పబ్లికే చెప్తున్నారు. సో యువ నాయకుడు అయినప్పటికీ సహాయం చేసిన తను గతంలో ఉన్న చేసినటువంటి సహాయానికి ఈరోజు తను గెలిచే అవకాశం ఉందంటారు. పక్కా గెలుస్తాడన్న, నవీన్ అన్న గెలుస్తాడు. నా జూబ్లీస్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడున్న సమీకరణలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కూడా 2.5 సంవత్సరాలు అయ్యి కూడా ఏం చేసిందని ఆలోచిస్తే, గత ప్రభుత్వంలో ఏం జరిగినాయి అని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఈడ టీఆర్ఎస్కే మొగ్గు చూసినట్టుగా అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, కానీ ఏం చేసిన దాఖలు కనిపించట్లేదు. అవినీతి పైన, అక్రమాల పైన జరుగుతుంది తప్ప ఎవరికి వాడు దోచుకోవాలి, దాచుకోవాలనే ఉద్దేశంతోనే నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. మేము బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేయని పని మేము 2 సంవత్సరాలు చేసినాం అంటుండే ఆయన. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు ఆయన ఏం చేసిండు? ఉద్యోగాలు ఇచ్చిండా? ఈరోజు పథకాలు ఆయన 6 పథకాలు చెప్పిండు. 6 పథకాలు ఏమన్నా ఇంప్లిమెంట్ అవుతున్నాయా? ఏమి జరగట్లేవు. వాస్తవంగా చెప్పాలంటే చెప్పుకోవడానికి తప్ప, మాట వరకే తప్ప ప్రజలకు వచ్చింది ఏమి లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది, రేషన్ కార్డులు ఇచ్చింది, పింఛన్ ఇచ్చింది, ఆరోగ్యశ్రీ ఇచ్చింది. ప్రతి దానిలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో తీసుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూటర్ ఇస్తున్నారు పిల్లలు, ఆడపిల్లలకు, చదువుకున్న పిల్లలకు, విద్యార్థులకు స్కూటర్ ఇస్తున్నారు, ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, వీళ్ళకి తులం బంగారం ఇస్తున్నారు, ఇచ్చిరా, ఇవ్వలేదు. ఈరోజు ఒక బస్సు తప్ప వేరే ఏది కూడా ప్రజలకు అందుబాటులో లేవనేది స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకున్నా కూడా బీఆర్ఎస్ పథకాలే కనిపిస్తున్నాయి తప్ప కాంగ్రెస్ పథకాలు ఏం కనిపిస్తలేవు. నేను కామన్ పీపుల్గా చెప్తున్నా, 100% ఈడ నాకు తెలిసి టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ క్యాండిడేటే గెలుస్తుందనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ప్రజలందరూ బీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నారనేది మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాం. జూబ్లీస్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? 100% బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి ప్రస్తుతానికి ఇక్కడ లోకల్లో మాగంటి గోపీనాథ్ అన్న ఈ పబ్లిక్ ఎంత దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన ప్రతి పనిలో ఆయనే ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఇంటి మనిషిలాగా అటువంటి వ్యక్తి చనిపోవడం వల్ల ఈ ఎలక్షన్ వచ్చింది. కాబట్టి ఆనాడు పార్టీ వేరే వాళ్ళకి ఇవ్వాలి ఛాన్స్ అంటే ఆ రోజు మాగంటి గోపీనాథ్ అన్ననే ఓడగొట్టేటోళ్ళు. కానీ ఆయన మీద అభిమానంతో, ఆయన పని చేస్తాడని నమ్మకంతో ఈరోజు అన్నను గెలిపించారు. కానీ దురదృష్టవశాత్తు అన్న చనిపోవడం వల్ల ఈ ఎలక్షన్ వచ్చింది. పక్కా ఈసారి సునీత మాగంటి గోపీనాథ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు 100%. जूबलीज का इलेक्शन चल रहा है ना, इस बार कौन जीतेगा? इस बार तो सुनीता मैडम ही जीतेंगे. ठीक है, आपको 2 साल का कांग्रेस पालना कैसा लग रहा है? एकदम बेकार लगा, अच्छा नहीं है कांग्रेस पालना, बिल्कुल सही नहीं है वो. कांग्रेस पालना का उसका कांग्रेस बोले तो सेंट्रल गवर्नमेंट की अच्छी हुकूमत थी, लेकिन जो रेवंत रेड्डी को जो देने के बाद, जो सीएम बनने के बाद पूरा ख़राब कर दिया उसको, उस चीज़ को. अपन उसको लिए तो नहीं बोल सकते, क्यों बोले तो रेवंत रेड्डी को पालना करने नहीं आ रहा हमको. सीएम का जो कैंडिडेट है उनको निभाना, सीएम का उनको उसका वजूद ही नहीं मालूम है. सीएम के बारे में उनका क्या काम रहता, पब्लिक के में क्या टॉक रहता, उनका पब्लिक के लिए कैसा काम करना है, उसको उसके बारे में नहीं है. सिर्फ उन्होंने, लेकिन सीएम तो सही. आप ऐसा बोल रहे हैं, वो लोग बोल रहे हैं कांग्रेस पार्टी हम माइनॉरिटीज़ को अच्छे काम कर रहे हैं, माइनॉरिटीज़ को मिनिस्टर भी दिया ना अजहरुद्दीन को. कैसा लग रहा है आपको? आप कांग्रेस पार्टी के लिए अपोजिट बोल रहे हैं ना, वो लोग तो आपको मिनिस्टर पोस्ट भी दिया था. जी सही बात है, मिनिस्टर का पोस्ट इसलिए दिए उन्होंने खाली मुसलमानों को हौला बनाने के लिए. पहले तो मुसलमान हौला बनने में पहले रेडी है, लेकिन मुसलमान को इलेक्शन के मूवमेंट में उनको चॉकलेट के सर का बता के मुसलमानों को उसका कवर खिला रहे, कवर चटा रहे उसको. लेकिन अगर उनको रेवंत रेड्डी साहब को अगर सही देना है मुसलमानों को, उनके मुसलमानों से हमदर्दी है, तो उन्होंने ये बात करना था. उसमें हर 6 पोस्ट है, एक तो मिनिस्टर के 2 पोस्ट है,
राज्यसभा के 2 पोस्ट है, एमएलसी के 2 पोस्ट है, उसमें से वो किसको भी नहीं दिए उन्होंने, वो कोसे पोस्टा भी नहीं दिए उन्होंने। सिर्फ मुसलमानों को गुमराह करने के लिए, मुसलमानों को पागल बनाने के लिए उनको अज़हरुद्दीन को एक खाली नामनेट पोस्ट दिए। और अमीर अहमद साहब को 6 महीने का पोस्ट दिए थे, सियासत न्यूज़ में जो थे अमीर अहमद साहब, उनको पोस्ट दिए, ले लिए। कब रद्द कर देते नहीं मालूम है ना पोस्ट। इनका भी पोस्ट ऐसी है, इलेक्शन के लिए यूज़ करने के लिए पोस्ट है, लेकिन ये पोस्ट को इसका कोई मायने नहीं रखता। ये मुसलमानों के लिए शर्मगाह चीज़ है। क्यों बोले तो उन्होंने मुसलमानों को हर गिरा दे रहे, नीचे हर गिराते जा रहे। और उन रेवंत रेड्डी साहब ये काम करना गलत है ना। ठीक है, दोनों में कंपेयर करके बीआरएस कांग्रेस कंपेयर करके किसका पालन अच्छा लगा है आपको? लेकिन बीआरएस का पालन अच्छा लगा। क्यों बोले तो 10 साल हुकूमत काम करा, 10 साल में हर चीज़ स्कीम मुसलमानों के लिए सेफ साइड करे। मुसलमानों को हर चीज़ दिए उन्होंने। मुसलमानों को क्या चीज़ दिए? मौज़ान इमाम की तनख्वाह के लिए वो सोचे बेचारे, एक्स CM साहब हर मुसलमानों के लिए वक्फ बोर्ड लैंड के बारे में सोचे, मुसलमानों के लिए पेंशन के लिए सोचे, मुसलमानों के लिए शादी मुबारक के लिए सोचे। हर आपको मालूम होना चाहिए। क्यों बोले तो मुसलमानों में गरीब बच्चियाँ बहुत है, आपको मालूम है, गरीब बच्चियाँ बहुत है। गरीब बच्चियों के लिए आज कौन मदद कर रहा, कौन दे रहा पैसे? कोई किसी भाई को जाके पैसे पूछे तो भाई भी बदल जाता, भाई मेरे पास पैसे नहीं है बोलता। लेकिन बीआरएस के पार्टी के टाइम पे, उनकी हुकूमत के टाइम पे CM साहब, एक्स CM साहब जो अपने KCR साहब थे, उन्होंने शादी मुबारक के पैसे दिए। हाँ, हर बच्चे पैदा हुए तो उसके पैसे दिए उन्होंने। लेकिन कितना अच्छा पालना था। 10 साल से तो हम लोग कभी भी परेशान नहीं हुए, मुसलमान कभी भी कम परेशान हुई नहीं। लेकिन अब ये रेवंत रेड्डी साहब आने के बाद बहुत परेशानी हो रही, हर चीज़ के लिए परेशानी हो रही। कुछ बात करे तो परेशानी हो रही, कुछ करे तो परेशानी हो रही। और MLC तो परसों आपको मालूम होना चाहिए, उन्होंने CM साहब के रैली में मैं देखा, यूट्यूब पे चल रहा था वो चैनल पे। उन्होंने क्या बोल रहे थे, CM साहब ऊपर जब रैली चल रहा था, हाथ लगा के दंडम करने जा रहे हैं, हाथ में ऐसा करने जा रहे, सलाम करने जा रहे, आदाब करने जा रहे। लेकिन क्या कर रहे हो ना, उनको नेगलेक्ट कर रहे थे। लेकिन मुसलमानों के लिए कितनी शर्म आने वाली चीज़ है। हमारे को कई को अभी नीचे गिरा दे रहे कांग्रेस वाले। हमारे को मालूम होना ना, सही है नहीं है? आप लोग भी देख रहे, आप तो चैनल वाले, आपको हर चीज़ मालूम होना चाहिए। आप लोग देख रहे मुसलमानों को कहाँ तक नीचे गिराएंगे ये लोग, हर बार मुसलमान को नीचे गिरा रहे। और कोड़ंगल में खबरस्तान का आपको मालूम है, खबरस्तान को कोड़ंगल में गैर ज़रूरी के उनका खबर मुसलमानों का खबरस्तान को गिरा दिए, आशिर खाना गिरा दिए, दरगाह डिमोलिश कर दिए। उसके लिए कौन बात कर रहा भाई? आजकल कौन बात करेंगे मुसलमानों के लिए? कौन ऐसा घट लीडर है? ऐसा कोसे कांग्रेस के परेड में ऐसा घट लीडर को कहाँ दिए हमारे को? कोसे लीडर को दिए? कोसे लीडर को पता है? हमारे को आज तक नहीं पता लीडर को। अब लास्ट में क्या बोलना चाहते हो, कौन जीतेगा? कन्फर्मली कौन जीतेगा? मैं ये बताना चाह रहा हूँ, BRS पार्टी गोपीनाथ सुनीता मैडम ही जीतेंगे। हमारे मुसलमानों की वोटा हर मुसलमान फिक्स है कि गोपीनाथ मैडम को जिताने की पूरी कोशिश कर रहे हैं। हम लोग पूरी कोशिश भी करेंगे, हर पूरे मुसलमान वन साइड वोट डालेंगे इंशाअल्लाह। సో చూశారు కదా, ఇక్కడ వెంగళరావు నగరే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మనం తిరగడం జరిగింది. సో ఆన్ ద రికార్డ్ కావచ్చు, ఆఫ్ ద రికార్డ్ కావచ్చు, చాలామంది ప్రజలు అసలు కెమెరా ముందు వచ్చి మాట్లాడడానికి ఇబ్బంది పడిన క్షణంలో కూడా వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే 50-50 కనబడతా ఉంది. దాదాపు ఇక్కడ కొంతమంది ఏం చెప్తా ఉన్నారు, పాలనలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అసలు వాళ్ళని గెలిపిస్తే ఎంతో కొంత మాకు పనులు జరుగుతాయి, మళ్ళీ ప్రతిపక్ష పార్టీని గెలిపించి ఎందుకు ప్రజలు ఇబ్బంది పడాలనే ఒక భావన అయితే కనిపిస్తూ ఉంది. కానీ కొంతమంది ప్రజలు మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి తప్పనిసరి బుద్ధి చెప్పాలి, బుద్ధి చెప్పకపోతే వీళ్ళు మారే ప్రసక్తి కనబడడం లేదు. దాదాపు 2.5 సంవత్సరాలు కూడా ప్రజలకు అనవసరమైన హామీలు ఇచ్చి కూడా ప్రజలతో ఆడుకుంటున్నారు. ప్రజల్ని అసలు దగ్గరికి తీసుకునే ప్రసక్తి కనబడడం లేదు. ప్రజల్ని మెప్పించే విధంగా వాళ్ళ పాలన లేదని కూడా కొంతమంది ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. సో అటు పొలిటికోస్ మీడియా చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో, ఇక్కడ వెంగళరావు నగర్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న గల్లీలు ప్రాంతాల్లో చేసినప్పుడు అయితే ఈ వెంగళరావు నగర్ డివిజన్లో ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఏంటంటే, దాదాపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత మేరకు ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్కి ఇక్కడ లోకల్లో చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తను ఇక్కడే లోకల్ మంచి ప్రజలందరికీ సహాయం చేస్తూ ఎప్పటికప్పుడు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. సో మమ్మల్ని ఆదుకుంటాడనే నమ్మకం ఉంది. సో ప్రజలందరూ కూడా మేము నవీన్ యాదవ్ నమ్ముతా ఉన్నాము. కాబట్టి నవీన్ యాదవ్ని ఇక్కడ గెలిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎక్కువ శాతం ఓట్లు నవీన్ యాదవ్ పోలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. దాదాపు 50 నుంచి 55% వరకు ఓట్లేదు ఇక్కడ పడే అవకాశం కనిపిస్తుంది. కొంత మేరకు మాత్రమే సునీత గారి ఓటు శాతం ఇక్కడ తగ్గే అవకాశం కనిపిస్తుంది. సునీత గారికి కూడా దాదాపు 40 నుంచి 45% వరకు ఓట్లు పడే అవకాశం కనిపిస్తూ ఉంది. సో బీజేపీ ఓటు శాతానికి వస్తే దాదాపు 10% వరకు ఓట్లు తీసుకునే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మైనార్టీ ఆపోజిట్
కాన్స్టిట్యూట్ సంబంధించిన హిందూ ఓట్లు కూడా ఇక్కడ బీజేపీ పార్టీకి పోయే అవకాశం ఉంది. బీజేపీ పార్టీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారంలో కొనసాగుతూ ఉంది. సో బీజేపీ పార్టీ ప్రచారం కూడా చాలా హోరుగా జోరుగా సాగుతూ ఉంది. సో ప్రజల్లో కూడా ఆ పార్టీ నాయకులు దూసుకుపోతున్నారు. సో చూడాలి మరి 3 పార్టీలు ఏ విధంగా నడుస్తాయనేది. అంతేగాని ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే నవీన్ యాదవ్కి మాత్రం కొంత మేరకు ఎక్కువ శాతం ఓట్లు పోలే అవకాశం కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆన్ ద రికార్డ్ కావచ్చు, ఆఫ్ ద రికార్డ్ కావచ్చు, వారు మాట్లాడిన మాటల్లో కావచ్చు, వారు చెప్పిన హావభావాలు తెలుసుకున్నటువంటి పొలిటికోస్ మీడియా సర్వేలో మాత్రం ఇదే తేలుతుంది. సో చూడాలి. ఇక్కడ మనం అనుకున్నట్లయితే ఇక్కడ వెంగళరావు నగర్లో కాంగ్రెస్ పార్టీ కొంతమేరకు ఎడ్జ్ కనిపిస్తూ ఉంది కాబట్టి వారు కొద్దిగా కొంతమేరకు ఓట్ల శాతం లీడ్లో ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ వెంగళరావు నగర్లో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాంతాల్లో ఇక్కడ నవీన్ యాదవ్కే ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సునీత గారు ఎవరైతే ఉన్నారో తను ఎంత మేరకు ఈ ప్రజల్ని ప్రభావితం చేయగలదు ఓట్ల వరకు ఇంకా 4-5 రోజులు ఉన్న సమయంలో కూడా ఇంకా 4-5 రోజుల సమయం ఉన్నప్పటికీ ఎలా ప్రజల్లోకి వెళ్ళగలదు, సో ప్రజల్ని ఏ విధంగా తన వైపు తిప్పుకోగలదు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ with video journalist Lokesh Gaud from Vengalrao Nagar, Jubilee Hills constituency, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.